Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఎట్టకేలకు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగింది. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు నటి జత్వానీ కేసులో కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ అంశంలో కావచ్చు, ఈయన మీద కేసు నమోదు చేయటం, ఎఫ్ఐఆర్లో ఈయన పేరుని ఉదహరించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఏ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్టు జరగలేదు. ఇదే మొట్టమొదటి అరెస్టు అనుకోవాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల తర్వాత ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగితే, గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరి ఇప్పుడు కూటమి అధినేతగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఏవి ఫలించలేదు. ఆల్మోస్ట్ ఆల్ సస్పెండ్లో నటి జత్వానీ కేసులో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, క్రాంతి రాణా టాటా కావచ్చు, లేకపోతే విశాల్ గున్ని లాంటి వాళ్ళ సస్పెండ్ జరిగింది. మరొక వైపు సునీల్ కుమార్ సస్పెండ్ కావచ్చు, లేకపోతే సంజయ్ సస్పెండ్ కావచ్చు. ఇవన్నీ సస్పెన్షన్లతోటే ఆగిపోయి ఉంటే ఇక అరెస్టుల పర్వం మొదలు కాబోతోంది అనే దానికి ఇది సూచన కింద ఈరోజు చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పోలీసు శాఖలో తమకున్న పరిచయాలు కానీ, తాము చాలా ఉన్నత స్థానంలో ఉన్నాం కాబట్టి తమ కిందున్న సబార్డినేట్స్ అందరినీ మేనేజ్ చేసే అంశంలో పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా విశేషమైన కృషి చేస్తున్నాడనే ఒక నింద కూడా ఆయన మీద ఉంది. నిన్న రాజ్ కసిరెడ్డి శంషాబాద్లో ఒక పెద్ద హైడ్రామా మధ్య సిట్టు అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు వెనుకున్న అసలు కారణం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులే. దాదాపుగా ఈ రాజ్ కసిరెడ్డికి ఇక్కడ పోలీసు వ్యవస్థ నుంచి సమాచారాన్ని అందిస్తుంది కూడా పిఎస్ఆర్ ఆంజనేయులే అనే అనుమానాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఆ రీతిలో కూడా వాళ్ళు విచారణ జరిపించారు. మరి అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు రాజ్ కసిరెడ్డికి సమాచారం ఇచ్చాడనే దాని మీద అరెస్ట్ చేస్తే కేసు నిలబడకపోవచ్చేమో. అందుకని నటి జత్వానీ కేసులో ఇప్పుడు ఆయన అరెస్ట్ జరిగింది. ఎందుకంటే క్రాంతి రాణా టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కోరుతూ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు వెళ్ళలేదు. గతంలోనే వాళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వద్దు అని పీపీ గారు వాదిస్తున్నప్పుడు కోర్టులో జడ్జి గారు కూడా అడిగారు. పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళకంటే ఇక పెద్ద మొత్తంలోనే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, మరి ఆయన బెయిల్ పిటిషన్ కూడా వేసుకోకపోయినా ఆయన అరెస్ట్ ఎందుకు చేయలేదు, వీళ్ళ అరెస్ట్ని వీళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ని మాత్రమే మీరు ఎందుకు కౌంటర్ చేస్తున్నారు అని కూడా అడగటం జరిగింది. ఇన్ని జరుగుతున్న తరువాత ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగితే దాని వెనకున్న అసలు కారణాలు విశ్లేషించుకోవాల్సిన అవసరం వచ్చింది. నటి జత్వానీ కేసులోనా, లేకపోతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులోనా ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అభియోగాలు ఉన్నాయి. కానీ ఈయన్ని అరెస్ట్ చేసింది మాత్రం లోపల ఉన్న కారణాలు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం సేకరించి ఈ వైసీపీలో ఉన్న నాయకులకి, లేకపోతే అందులో నిందితులుగా పేర్కొనబడిన వాళ్ళకందరికీ సమాచారం ఇస్తున్నట్టుగా యాక్చువల్గా దీన్ని దేశద్రోహం కుట్ర కింద భావించాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు చేసి ఈ కుట్రలు మొత్తం ఛేదించడానికి ఎంతకాలం పట్టిందా ఈ కూటమి ప్రభుత్వానికి అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలోనే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ బయట ఉన్న సబార్డినేట్స్, పోలీసు సిబ్బంది ఈయన్ని బయటికి పంపించేశారు. చంద్రబాబు నాయుడు ఈయన్ని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా ఈయన అరెస్ట్ ఎందుకు జరగటం లేదు అనే దాని మీద కొంత సందిగ్ధం నెలకొన్న ఎట్టకేలకు అరెస్ట్ అయితే జరిగింది. కానీ ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అంశంలో పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించిన తీరు, దీన్ని మనం గతంలోనే మన కుండబద్దల ఛానల్లోనే ఒక వైసీపీకి సంబంధించిన సస్పెండ్ అయిన అధికారి సమాచారం అందిస్తున్నాడు అనే దాని మీద మనం వీడియో చేయటం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అరెస్టులో ఈ గోవాలో రాజ్ కసిరెడ్డి ఉన్నాడు అనే అంశాన్ని వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే రాజ్ కసిరెడ్డి తండ్రి ఫోన్ నిఘా పెట్టడం మూలాన కానీ గోవాలో ఉన్నాడు అనే విషయం తెలిసి సిట్ బృందం గోవా బయలుదేరితే వాళ్ళు గోవా చేరక ముందే రాజ్ కసిరెడ్డికి విషయం చేరిపోయింది. అందుకని రాజ్ కసిరెడ్డి ఏం చేశాడు, రాజేష్ రెడ్డి అనే ఒక పేరుతోటి టికెట్ బుక్ చేసుకొని గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళటానికి కూడా టికెట్ ఆయన దగ్గర ఉంది. మరి చెన్నై వెళితే ఏం చేస్తారు, అటు నుంచి అటు రామేశ్వరం వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంక ఏమన్నా దాటిపోయే అవకాశాలు ఉన్నాయా
వీటన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. కాకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోంచి రాజకేశిరెడ్డి బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని గమనించిన పోలీసులు ఇక వాళ్ళకి సీన్ అర్థమైపోయి వాళ్ళే లోపలికి వెళ్ళి రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేస్తే, నేను విచారణ కోసమే వచ్చాను, రేపు విచారణకు హాజరవుతాను, ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టండి అన్నా కూడా 4 సార్లు నోటీసులు ఇచ్చినా నువ్వు ఏమాత్రం ప్రతిస్పందించిన వాడివి, రేపు వస్తావని నమ్మకం ఏమిటి అనేదాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని రాజకేశిరెడ్డి అరెస్ట్ చేశారు. ఇక దాంతోపాటుగా ఈ విషయాలు మొత్తం సేకరించడంలో కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర ఏమిటనే దాని మీద కూడా సిట్టు బృందం కూడా ఒక విచారణ జరిపించింది. దానిలో కూడా ఖచ్చితమైన ఆధారాలు వాళ్ళకి దొరకటం మూలాన ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగింది. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన పని గతంలో ఫోన్ ట్యాపింగ్ గురించి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ అందరికంటే ఎక్కువగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పుడు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే అయినా కానీ ఆయన్ని ఎవరో వేరే ఒక వ్యక్తితోటి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఏంది ఐఫోను, ఆయనది ఐఫోను, అందులో రికార్డు చేసే ఆప్షన్ ఉండకపోయినా కూడా ఆ ఫోన్ రికార్డుని తీసుకెళ్లి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికే జగన్మోహన్ రెడ్డి వినిపించి ఇదేమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని బెదిరించే స్థాయి దాకా వస్తే ఫోన్ ట్యాపింగ్ ఇక నిజమేననే విషయాన్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ధృవీకరించాడు. దానికి కావలసిన సమాచారం మొత్తం కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గరే ఉంది. కాకపోతే కూటమి ఎంత లేటుగా ఎందుకు రియాక్ట్ అవుతోంది అని అంటే దానికి ఉన్న కారణాలు వాళ్ళకుంటాయి. ఒకవైపు అభివృద్ధి పదంలో కావచ్చు, మరొక వైపు ఇప్పుడున్న సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులుదనం ఏమి లేదు. ఎక్కడెక్కడి నుంచి ఏమేమి సమాయత్తం చేసుకోవాలి, అమరావతి నిర్మాణానికి ఎలాగా, పోలవరానికి ఎలాగా అని యోచించుకునే స్థాయిలోనే ఇంకా కూటమి ప్రభుత్వం ఉంది. వీటన్నిటినీ మించి గతంలో చేసిన ఈ తప్పిదాల మొత్తం మీద ఎందుకు విచారణ జరగట్లేదు, అరెస్టులు ఎందుకు జరగట్లేదు, ఎస్పెషల్లీ తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఎక్కువగా రిటార్ట్ రావటం మూలాన కొన్ని అరెస్టులు జరిగాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ గురించి కానీ, నిన్న మొన్న శ్రీరెడ్డి అరెస్టు కూడా దాంట్లో భాగంగానే జరిగింది. కాకపోతే మరి వ్యవస్థ లోపల ఉండి లేదు సస్పెండ్ అయినా కూడా వ్యవస్థలో తమకున్న ఈ పరిచయాలను ఉపయోగించుకొని సమాచారం సేకరించి ఇస్తున్నారు అని అంటే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఈ తాడేపల్లి ఈ ప్యాలెస్ని టోటల్గా వదిలేసి బెంగళూరు ప్యాలెస్ని కన్ఫైన్ చేసేసుకుని అక్కడి నుంచే రాజకీయం కూడా నడుపుతున్నాడు. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బెంగళూరులో ఉన్న యలహంకలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఈ రాజకీయ వ్యవహారాలు చూసే వాళ్ళ దాకా చేరవేస్తున్నాడు అనే అనుమానాలు ఉన్నాయి. దాంతోపాటుగా రాజకేశిరెడ్డి పట్టుబడితే ఈ మద్యం కుంభకోణంలో చాలా అంశాలు బయటకు వస్తాయి అనేది కూడా తెలిసిన తర్వాత ఆయన తప్పించే బాధ్యతలు ఈయనకే అప్పగించారు అనేది కూడా ఒక రకంగా బయట ఉన్న ప్రచారం. వీటన్నిటి దృష్ట్యా ఇక పిఎస్ఆర్ ఆంజనేయుల్ని లాక్ చేయకపోతే గనుక చాలా అంశాల్లో కూటమి దెబ్బతింటుంది. కూటమి చేయబోతున్న పనులు మొత్తం ఎవరు అరెస్టులు చేయబోతున్నారు, ఎవరి మీద విచారణ జరగబోతోంది అనే అంశాలు మొత్తం వాళ్ళకి లీక్ అయ్యే అవకాశం ఉంది అని తెలుసుకున్న తరువాతనే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ జరిగింది. మొత్తానికి నటిజత్వాన్ని కేసులు అరెస్ట్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా అసలైన కారణం ఏమిటి అని అంటే ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న సమాచారం సేకరించి మాధవ్ లాంటి వాళ్ళు కూడా ఈ చేబ్రోలు కిరణ్ మీద పోలీస్ కస్టడీలో ఉన్నా కూడా దాడి చేయడానికి పాల్పడ్డారు అని అంటే దానికంతటికీ సమాచారం కేవలం ఈయన మాత్రమే అని తెలుసుకున్న తర్వాత ఈయన అరెస్ట్ జరిగింది. ఇది పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు వెనుకున్న అసలు రహస్యం. ఇదే ఈరోజు కుండబద్దలు.